హలో డివైన్ స్టార్స్, ఈరోజు దోసకాయ కర్రీ వండేసుకుందాం. కావాల్సినవి ఆనియన్, పచ్చిమిర్చి అండ్ 1 టమాటో. ముందుగా దోసకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ తీసుకొని ముందుగా అందులో దోసకాయలు వేసుకుందాం. దాని తర్వాత టమాటో అండ్ పచ్చిమిర్చి, దాని తర్వాత ఆనియన్స్ వేసేసుకొని తగినంత కారం వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. కొద్దిగా పసుపు, కరివేపాకు అన్నీ వేసుకో, 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కుక్కర్కి మూత పెట్టేసేయాలన్నమాట. దోసకాయ వల్ల హెల్త్ బెనిఫిట్ ఏంటంటే విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల చర్మం మెరుగ్గా ఆరోగ్యంగా ఉంటుందండి. ఇంతవరకు ఇంకొక డేషాలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి. నేనైతే కొన్ని హర్బ్స్ వేసుకున్నాను అందులో. అది వేసుకొని తాలింపులా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అండ్ దోసకాయని ఇలా కర్రీ చేసుకోవచ్చు అండ్ పప్పులో వేసుకోవచ్చు, ఇంకా చట్నీ కూడా చేసుకోవచ్చు అండి. కుక్కర్లో మనం పెట్టుకున్నది కూడా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని నేనైతే ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. తర్వాత ముందుగా వేసుకున్న తాలింపును కూడా కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. నేనైతే ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చూసారు కదా దోసకాయ కర్రీ ఎంత ఈజీగా చేసుకున్నాము. ఒక మంచి వెజిటేబుల్తో హెల్త్ టిప్తో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.